ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని 4 మాడ వీధులను పరిశీలించి పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు శ్రీ భక్త కన్నప్ప వాహనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వాహన సేవలో పాల్గొన్న ఎస్పీ గారు శ్రీ జల వినాయక శ్రీ రాములవారి దేవాలయము మరియు రాజగోపురాన్ని పరిశీలించి బందోబస్తు అధికారులకు సూచనలు చేశారు. క్యూ లైన్లు పర్యవేక్షణతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించిన ఎస్పీ గారు ఇతర ప్రాంతాల నుండి వస్తున్న భక్తుల వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందుగానే పార్కింగ్ ఏర్పాట్లు చూడాలని అధికారులను సూచించిన ఎస్పీ గారు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ట్రాఫిక్ సంబంధించి కూడా లాస్ట్ టైం మీద ఈసారి మనము పార్కింగ్ ప్లేసెస్ కూడా పెంచడం జరిగింది. 11 పార్కింగ్ ప్లేసెస్ అరేంజ్ చేసాం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనకు తిరుపతి నుంచి వైపు వచ్చేవన్నీ కూడా ఒకవైపు, తర్వాత నాయుడుపేట నుంచి వచ్చేవి ఒకవైపు, లేకపోతే బిఎన్ కంట్రీకి అట్లా అంటే మన కాలేజ్ నుంచి ఏ దిక్కు నుంచి వస్తాయో వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేటట్లు అటువైపే పార్కింగ్ ప్లేసెస్ పెట్టి చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈసారి మనము డ్రోన్స్ కూడా వాడి డ్రోన్ సర్వేలెన్స్ కూడా పెంచి మనము క్రౌడ్ యొక్క మూమెంట్ కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ యొక్క మూమెంట్ కావచ్చు, వాటిని చూసుకొని అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనము వెంటనే స్పందించి వచ్చిన పిల్గ్రిమ్స్కి ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ 10 రోజులు కూడా మా పోలీస్ శాఖ అందరూ కూడా చాలా నిబద్ధతతోటి పనిచేసి ఈ ఫెస్టివల్ని కూడా ఘనంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, వచ్చే పిల్గ్రిమ్స్కి యాత్రికులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా బందోబస్తు విధులు నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. బందోబస్తును కూడా 2 అంచెలుగా వేసుకోవడం జరిగింది. మామూలుగా అయితే ఒక 350 మందితోటి మామూలుగా నార్మల్ డేస్లో బందోబస్తు అరేంజ్ చేస్తాము. ఆ 3 రోజులకి సంబంధించి మనం అదనంగా కూడా ఇంకొక 490 మందిని ఎక్స్ట్రా అడగడం జరిగిందన్నమాట. సో ఆ 3 రోజులు ప్రత్యేకంగా ఇంకొక 490 మందిని అదనపు సిబ్బందిని పెట్టుకొని ఈ పాయింట్స్ అన్నీ కూడా ఏదైతే మాడ వీధులు ఉన్నాయో, తర్వాత తెప్పోత్సవం కావచ్చు, కళ్యాణోత్సవం కావచ్చు, ఇవన్నీ కూడా తగు ఏర్పాట్లు చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుతాం. ఈరోజు నుంచి మనకు శ్రీకాళహస్తిలో శివరాత్రికి సంబంధించి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి మొదలుకొని మనకు 6వ తేదీ మార్చి 6 వరకు కూడా జరుగుతాయి. మనకు ప్రధానంగా 26, 27, 28 అనేవి మన ముఖ్యమైన రోజులు. సో దానికి సంబంధించి మనం పోలీస్ శాఖ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బందోబస్తు కూడా దాదాపు ఒక 850 మందితోటి, ప్లస్ అట్లాగే ఇంకా 2 APSP ప్లేటూన్